మా టీమ్ లో ముగ్గురు అవుట్ అయిపోయారు. ఇంకా నేను ఒక్కడే ఉన్నానని చెప్పి సోలో డేర్ అయితే తీసేసుకున్నా. ప్రెసెంట్ అయితే అలైవ్ 24 ఉన్నారు. నేనైతే ఒక 6 kills వరకు కొట్టున్నాను. సోలో డేర్ తీసేసుకుని ఫ్యాక్టరీ పైన ఇక్కడికైతే క్యాంపింగ్ చేస్తా ఉన్నాను అనమాట. సోలో డేర్ అయ్యేంత వరకు నా టైం బాగుండి ఎనిమిస్ అయితే రాలేదు. ఫైనల్లీ సోలో డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా టీమేట్స్ కూడా ల్యాండ్ అయిపోయారు. కరెక్ట్ గా వాళ్ళకి సోలో డేర్ ఇచ్చేసి ఫ్యాక్టరీ నుంచి పోచినాకొచ్చానో లేదో మా టీమేట్స్ లో ఇద్దరు అవుట్ అయిపోయినారు. నన్ను ఈ లోపల ఎనిమిస్ కొడుతున్నారు. ఈ లోపల మా టీమేట్ లో ఇంకో ప్లేయర్ కూడా అవుట్ అయిపోయాడు. మళ్ళీ నేను ఒకటే మిగిలాను. ఇంత చిన్న జోన్ లో కూడా అలైవ్ 21 ఉంది. నా అయితే ఇంకా 6 kills వరకే ఉన్నాయి. సో చూద్దాం అనమాట. నేను ఒకటే మిగిలాను. బుయా కొట్టగలనా లేదా అని. ఆ పెద్ద ఇంట్లో ఉండడం డేంజర్ అని చెప్పి ఫస్ట్ అయితే అక్కడి నుంచి పోయి ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంతలో కింద వెహికల్ సౌండ్ వస్తుంది ఏందబ్బా అని చూస్తే ఒకటేదో బైక్ మీద సాహసాలు చేస్తున్నాడు. వాడినైతే డ్యామేజ్ కొట్టే వాడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక్కడే కూర్చొని చూస్తున్నా ఎవరైనా పైకి వస్తే కొడదాం అని చెప్పి. కానీ పైకి అయితే ఎవరూ రాలేదు. సర్లే అని చెప్పి నేనే కిందకి వెళ్ళాను. ఆ పెద్ద ఇంటి దగ్గర ఎవడో ఎనిమి కనిపించాడు. వాడికి డ్రాగన్ తీసుకొని 3 బుల్లెట్లు కొట్టాను. వాడైతే నాకైపోయాడు. ఇలాంటి మూమెంట్ లో మన దగ్గర డ్రాగన్ వండడానికి సైలెన్సర్ ఉంటే భలే కిల్లులు ఎత్తియచ్చు. మళ్ళీ రైట్ సైడ్ లో ఇంకొక స్క్వాడ్ అయితే కనిపించింది. ఫస్ట్ అయితే ఒకటి కొట్టాను. వాడైతే క్యారెక్టర్ యూజ్ చేసుకొని మాయమైపోయాడు. నేనైతే జోన్ కి వెళ్లకుండా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను అనుకున్నట్టే వాడైతే మళ్ళీ దూకాడు. ఈసారి వాడికి క్యారెక్టర్ ఛాన్స్ కూడా లేదనమాట. నాకు చేసిన వాళ్ళ టీమేట్ కూడా ఉన్నాడు. వాళ్ళ టీమేట్ ను కూడా కొట్టేసా. టీమ్ వచ్చే వైప్ అవుట్ అయిపోయింది. ఇంకైతే ఫైనల్ ఫైట్ కి అయితే వచ్చేసాం. అలైవ్ 5 ఉంది. నేను కాక ఇంకా నలుగురున్నారు. వాళ్ళు కూడా సేమ్ టీమ్స్ కాదులే, వేరు టీమ్స్. కానీ వీళ్ళైతే నన్ను జోన్ కూడా రానికుండా కొడుతున్నారు. ఒక పక్క నేను మెడికెట్ వేసుకుంటా ఉంటే వీడైతే నా గ్లూవాల్ అయితే పగల కొట్టేస్తా ఉన్నాడు. మళ్ళీ గ్లూవాల్ వేసాను. ఈ లోపల అయితే నా మీదకి వాడు స్పైడర్ క్యాటర్ అయితే వేసాడు అనమాట. నేను అప్పటికి ఒక గ్రానైట్ వేసాను. వాడైతే అక్కడి నుంచి కూడా ఎస్కేప్ అయిపోయాడు. ఇంకా ఈ లాంగ్ రేంజ్ ఫైట్ ఎందుకులే మన వల్ల కాదని చెప్పి గ్లూవాల్ వేసుకొని షార్ట్ రేంజ్ కి వెళ్ళిపోయా. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఇంకొకటి అయితే కొట్టేసారు. ఇంకా నేను కాకుండా వీళ్ళిద్దరే ఉన్నారనమాట. అదిగోండి వాడైతే మళ్ళీ వాడి టీమేట్ అయితే రివైవ్ ఇస్తున్నాడు. నేను లేట్ ఎందుకు అని చెప్పి రష్ వెళ్ళిపోయాను. ఒకనైతే కొట్టాను. మళ్ళీ వాడైతే గ్లూవాల్ వేసేసాడు. వాడి టీమేట్ అయితే రివైవ్ ఇచ్చేసాడు. ఈ గ్లూవాల్ వెనకాల ఇద్దరు ఉన్నారని పోయి చూస్తే అక్కడైతే ఒకటే ఉన్నాడు. ఒకనైతే హెడ్ షాట్ కొట్టి నాకు చేశాను. ఆ ఇంకొకటి ఎక్కడ ఉన్నాడో తెలియదు అనమాట. ఈ లోపల నేను ఫుల్ కిల్ కొడుతుంటే వాడు కూడా వచ్చేసాడు. నేనైతే వెంటనే ఊకంగా వేసి వాడినైతే హెడ్ షాట్ కొట్టేసా. ఫైనల్లీ మనకే బుయా వచ్చేసింది. సో ఈ మ్యాచ్ బుయా పడుతుందని చెప్పి అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఫ్యాక్టరీలోనే అందరం అవుట్ అయిపోతాం అనుకున్నాం. కానీ నేను లాస్ట్ మిగిలాను. మా టీమేట్స్ కి సోలో డేర్ ఇచ్చి మళ్ళీ బతికిచ్చా. కానీ వాళ్ళు మళ్ళీ అవుట్ అయిపోయారు. లాస్ట్ నేనే మిగిలి బుయా కొట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.